హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ ఛానల్‌లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ సినిమా చూసాక నాకనిపించిందేందంటే, మనం మంచి ఒక స్లీప్ ఎయొచ్చు. పీడియాట్రికల్ లవ్ అండ్ హారర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆహాలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది. జనరల్‌గా హారర్ మూవీస్ థ్రిల్ అండ్ జంప్ స్కేర్స్‌తో ఈ జోనర్‌లో వెళ్తుంటాయి. కానీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా తీశారు ఈ మూవీని. మూవీ చూస్తున్నప్పుడు సాగతీత నేరేషన్ విసుగు పుట్టిస్తుంది. అసలు కథ చెప్పడానికి, పాత్రలు పరిచయం చేయడానికి అంత నిడివి అవసరమా అన్నట్టు కథ ముందుకు పోకుండా చిరాకు పెట్టిస్తుంది. కథ ఏంటంటే, టివేనో థామస్ రచయిత భార్గవ్ నిలయానికి వచ్చి స్టే చేస్తాడు. అక్కడ భార్గవ్ అనే ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయి ఆత్మగా తిరుగుతుంది అని పుకార్లుంటాయి. దానిని సాల్వ్ చేయడానికి థామస్ వస్తాడు. తను చనిపోయిందా, చంపారా, అసలు కథ ఏంటి అనేది మిగిలిన కథ. సాగదీత స్క్రీన్ ప్లే, కథని ముందుకెళ్ళని సీన్స్ మిమ్మల్ని అసహనానికి గురి చేస్తాయి. అసలు ఏ మోటివ్ లేని కథ ఎందుకు తీశారనే సినిమా మీద ప్రశ్న ఆడియన్స్ కి కలుగుతుంది. హారర్ అని చెప్పి బోరింగ్ సినిమా తీశారు. అసలు ఆహా ఎందుకు ఈ మూవీని తీసుకున్నారా అనిపించింది. మీకు పేషెన్స్ గాని ఉంటే ఈ సినిమా చూడండి. మీకు ఈ రివ్యూ గాని నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.